దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. అంతకన్నా ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం రీచ్ అవుతుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఈరోజు అయితే పొద్దున్న 5:30కి అలా అయితే లేచిన తర్వాత వాకిలి ఊకిన తర్వాత మంచిగా నీళ్ళు అయితే చల్లుకున్న తర్వాత మా పాప అయితే ముగ్గేస్తా పిన్ని అని చెప్పేసి అన్నది. ఇంకా తర్వాత ఆమెకైతే ముగ్గేయు అని చెప్పేసి ఆమెకి ఇచ్చిన ముగ్గు అయితే వేసింది. ఇంకా తర్వాత ఇంట్లోకి అయితే వచ్చినాము ఇద్దరం. ఇంకా ఇంట్లోకి వచ్చి నేనైతే గిన్నెలు అయితే తోముతున్నా. ఒక్కొక్కసారి అయితే నైటే తోమిపెట్టుకుంటా. ఇంకా ఈరోజు అయితే రాత్రి చాతగాలే అందుకని చెప్పేసి పొద్దున అయితే తోముతున్నా గిన్నెలు. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా చాతగానప్పుడు. ఇంకా నాకు ఇష్టం వచ్చినప్పుడు అయితే తోముకుంటా. ఈరోజు అయితే మా బాబుది అయితే బర్త్డే ఉంది. బర్త్డే కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. మా పాప నేను ఇద్దరమే లేచినాము. ఇంకా వాళ్ళని అయితే లేపాలి. చాయ్ పెట్టిన తర్వాత అయితే వాళ్ళని అయితే లేపాలి. ఇప్పుడైతే లేవరు. ఇంకా వాళ్ళు లేచేసరికి అయితే 8, 9 అయితే అవుతుంది. ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా అట్లనే వాళ్ళు అలవాటు అయిపోతారు కదా. స్కూల్కి వెళ్ళినప్పుడే మంచిగా జల్దీ లేచి తయారయ్యి అయితే పోతారు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జర లేటుగానే లేస్తారు. ఇంకొక పొయ్యి మీద అయితే చాయ్ పెట్టిన, ఇంకొక పొయ్యి మీద అయితే బియ్యం అయితే కడిగిన. అన్నం కావాలి కదా. పొద్దున్నే వాళ్ళు చాయ్ తాగిన తర్వాత కొంచెం సేపటికి వాళ్ళు అయితే అన్నం తినేస్తారు. అందుకనే పొద్దున్నే అన్నం పెడతా. ఇంకా టిఫిన్లు అట్లాంటివి అయితే చెయ్యను. ఇంకెప్పుడో ఒక్కసారి అయితే టిఫిన్లు అట్లాంటివి చేస్తా. ఈరోజు అయితే కర్రీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అయితే మా పాపనే చేస్తుంది. ఇంకా నేను పక్క నుండి అయితే వీడియో తీస్తున్నా. ఇంకా తీయవే పిన్ని ఇది కూడా తీయు, ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి తీయు అంటే సరేలే అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఇంకా ఆమెకి నాలాగానే వీడియోలు తీయాలంటే చాలా ఇష్టం. ఇంకా ఈరోజు అయితే బర్త్డే ఉంది కదా, ఇక దానికోసమని ఇప్పటి నుండే రెడీ అవుతున్నాం. నేనైతే రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నా. ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళి పూలు అయితే తెచ్చుకొని ఇంకా దేవుడికి అయితే పూలు అయితే పెట్టి ఇంకా అగరబత్తి దీపం అయితే వెలిగించేసిన. ఇంకా పూజ చేసుకున్న రోజైతే ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అసలు ఒకవేళ గుడికి వెళ్ళినా కానీ అట్లనే అనిపిస్తుంది. మంచిగా ఆ రోజు మొత్తం మంచిగా ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే బర్త్డే అని చెప్పిన కదా, అందుకని బస్ స్టాప్కి మళ్ళీ వెళ్ళి ఇంకా బాబుకి కేక్ మళ్ళీ డ్రెస్ అయితే తీసుకొచ్చినాము. ఆ వీడియో అయితే దీంట్లో పెట్టలేదు, నేను తీయలేదు కూడా. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఊర్లో ఉన్నారు కదా, ఇంకా వాళ్ళైతే మీరే అక్కడనే చేసుకోండి అని చెప్పేసి ఇంకా అంటే ఇంకా మేమే ఆయన బర్త్డే అయితే ఇక్కడనే చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడనే చేసుకుంటాం పిన్ని, ఎప్పుడు చేయలేదు కదా అంటే సరేలే అని ఇక్కడనే అయితే చేస్తున్నాము. అక్కడ కూర్చుంది కదా ఆమె అయితే మా అత్తమ్మ ఆమె అయితే. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా బర్త్డేకి అయితే వచ్చారు. ఇంకా మేము బస్ స్టాప్కి వెళ్ళి బట్టలు ఇట్లా తీసుకొని వచ్చే వరకు మా మిల్కీ ఉంది కదా, ఆమె అయితే ఫోన్ అయితే చేసిందంట మా పిన్ని వాళ్ళకు. మాకు కూడా తెలియదు వాళ్ళు వస్తుర్రని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేమే సర్ప్రైజ్ అయినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మామూలుగా చిన్నగా డెకరేషన్ అయితే చేసిండు బెలూన్స్ పెట్టి. ఈ క్లాత్ అయితే మా దగ్గర ఇంతకుముందు అయితే ఉంది. ఇంకా దాంతోనే చిన్నగా బెలూన్స్ అవి అయితే పెట్టి ఇంకా మామూలుగా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసుకున్నాం. ఇంకా తర్వాత చికెన్ అయితే తెప్పిస్తే ఇంకా చికెన్ కూర వండుకొని మంచిగా ఈరోజైతే ఇలా అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇప్పుడైతే కేక్ కోస్తుండు. ఇంకా తమ్ముడు అక్క ఇద్దరు కలిసి అయితే కేక్ కోసిర్రు. ఇంకా కేక్ కోస్తుర్రు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మా బాబు ఫ్రెండ్స్ ఇంకా వానికైతే ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ ఉన్నన్ని రోజులు. ఇంకా వాళ్ళు పిల్లలు కూడా వానికి ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు వాళ్ళకి తోచినంత. ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చి ఇంకా కేక్ అయితే మంచిగా తిని అయితే వెళ్ళిపోయారు. ఈ వీడియో కనుక మీకు
ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఒక సైడు మా అత్తమ్మ, ఒక సైడ్ అయితే మా పిన్ని, ఇంకా వాళ్ళైతే కేక్ అయితే తినిపిస్తుర్రు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా తినిపించారు ఇంతకుముందు. ఇంకా నేనే వీడియోలో పెట్టలేదు. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వాడు ఇట్లాంటి డ్రెస్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అంట. ఎప్పుడైనా సరే షర్ట్సే వేసుకుంటుండే, షర్ట్స్ టీషర్ట్స్ అట్లనే వేసుకుంటుండే. ఇంకా ఈసారి ఫస్ట్ టైము అట్లా కుర్తా పైజామా లాగా అయితే తెచ్చినాము. వాడు వేసుకుంటాడో వేసుకోడో అని అనుకున్నాము, కాకపోతే మంచిగా వేసుకుండు. మా బాబు అయితే ఇట్లాంటివి అయితే అస్సలు వేసుకోడు. ఒకవేళ వేసుకున్నా కూడా ఒక 5 minutes కూడా ఉంచుకోడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.